Welcome to SSV TV5 News Channel. రీసెంట్లీ మన మల్కాజ్గిరి కమిషనరేట్ లో సిపి మేడం గారు మీ సురక్ష కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆల్ డొమెస్టిక్ హెల్పర్స్ అంటే మేడ్స్ కానివ్వండి, తర్వాత కార్ డ్రైవర్లు, వాచ్మెన్లు, సెక్యూరిటీ పర్సన్స్, వాటికి సంబంధించిన పూర్తి డేటా అనేది మేము ఆల్రెడీ ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా మేము ఆ డేటా అనేది సేకరిస్తున్నాం. దీంట్లో క్లస్టర్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే అపార్ట్మెంట్స్ని, అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీని, ఇండిపెండెంట్ హౌస్, కాలనీస్ని కూడా క్లస్టర్స్గా డివైడ్ చేసి ఎవ్రీడే కూడా ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి కింది లెవెల్ హోంగార్డ్ వరకు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎన్యూమరేషన్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు తెలుసు, గతంలో ఈ నేపాలీ గ్యాంగ్స్, తర్వాత కొంతమంది ఈ మేడ్స్ వీళ్ళు కూడా ఈ సర్వెంట్ థెఫ్ట్ ఇవన్నీ చేయడం, తర్వాత హీనియస్ అఫెన్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి ముందు వాళ్ళకి సంబంధించిన డేటా తీసుకుని, అదేవిధంగా వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఆధార్ నెంబర్స్ తీసుకున్న తర్వాత మా దగ్గర ఉన్న అంటే ఈ వాళ్ళ పాస్ట్ క్రైమ్ హిస్టరీ ఏమంటే ఆ వెరిఫికేషన్ CCTVలో కానీ CDATలో వెరిఫికేషన్ చేయడం వల్ల మనకి పాత నేరస్తులు అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఈ యొక్క డేటా తీసుకోవడం వల్ల కూడా వాళ్ళు ఫ్యూచర్లో కూడా అది వాళ్ళు కొద్దిగా అంత అంటే భయం అనేది కూడా ఉండటం, దాని ద్వారా కూడా నేరాలు జరుగుతున్నాయి. ఇది అనేది రెగ్యులర్గా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ గోల్డ్ రేటు పెరగడం వల్ల కూడా ఎక్కువ ఈ సర్వెంట్ థెఫ్ట్లు కూడా బాగా అవుతున్నాయి. కాబట్టి అందరూ కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఈ ఎవ్రీ హౌస్ హోల్డర్స్ కానివ్వండి, తర్వాత టెనెంట్స్ ఎవరైనా సరే వాళ్ళు బయట పోయినప్పుడు కూడా ప్రాపర్టీ అనేది కొద్దిగా ప్రొటెక్ట్ అంటే అల్మారా అంటే మన సేఫ్ కస్టడీలో పెట్టుకోవడం వల్ల మనం కొద్దిగా ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా తగ్గచ్చు. అదేవిధంగా ఈ చాలా వరకు కూడా ఈ లాక్స్ వేస్తున్నారు, అంటే ఇప్పుడు అంటే ఓల్డ్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అనేది పెట్టుకోవాలి. సీసీ కెమెరాలు కూడా ఖచ్చితంగా ఏర్పాట్లు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు ఉంటే మాత్రం ఒకవేళ అఫెన్స్ అయితే మ్యాక్సిమం జరగదు సీసీ కెమెరా ఉండటం వల్ల. ఎందుకంటే వచ్చే అఫెండర్ కూడా మేము చాలా చోట్ల ఇంటరాక్షన్లు కూడా ఈ అఫెండర్స్ ఏం చేస్తున్నారంటే మేము రక్కీ చేస్తున్నాం. ఎక్కడైనా దొంగతనం చేయాలంటే ఆ ఏరియాలో రక్కీ చేస్తున్నాం. ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో అట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటున్నాం అని అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాల ఏర్పాటు గురించి జాగ్రత్త వహించండి, పెట్టుకోండి. ఇండివిజువల్గా పెట్టుకొని ఒక అట్లీస్ట్ 2 పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క మన అఫెన్సెస్ నుంచి సేవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మాత్రం ఈ కొన్ని కాలనీలలో మేము కూడా దాన్ని కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కింద చేస్తున్నాం. కొన్ని కాలనీలలో ఈ గాంజా కన్జంప్షన్, అదేవిధంగా ఓపెన్ బూజింగ్, ఇతను డెలివరీ బాయ్, అదేవిధంగా మహేష్ చాయ్, ఇతను గోల్డ్ స్మిత్ సత్యమల్ గారు ఉంటారు, వీళ్ళు రిసీవర్, వీళ్ళ దగ్గర నుంచి కూడా ఈ ఐటమ్స్ కొంత సీజ్ చేయడం జరిగింది. ఇది వీళ్ళు కూడా ఈ రిసీవర్లు అయినందుకు వీరిని కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది.